పద్మావతిని శ్రీ పద్మావతి అంబుజలోచని శ్రీ పద్మావతి అనుదినమర్చిత శ్రీ పద్మావతి అలంకార ప్రియ శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మీ శ్రీ పద్మావతి జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థా జయతు జయతు సమ్యక్ సర్వసంపత్కరీ శ్రీ. సమస్తములైనటువంటి సంపదలకు అధినాయకురాలైనటువంటి ఆ పద్మావతీదేవి ఈ రథసప్తమి మహాపర్వదినాన ఉదయాన సూర్యప్రభవాహనంపై సూర్యకోటి తేజములతో ప్రకాశిస్తూ అనుగ్రహించినటువంటి ఆ తల్లి చంద్రోదయ సమయాన సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు అని చెప్పి అన్నమాచార్య స్వామి వారు చెప్పినట్లుగా సాక్షాత్తుగా చంద్ర సహోదరి అయినటువంటి ఆ తల్లి మన అందరి మీద కూడా అమృతధారలను కురిపించడానికై ఆ చంద్రుని తోబుట్టువుగా చేసుకుని చంద్రప్రభ వాహనంపై సకలాలంకార భూషితయ్యి మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికి ఆ ఉత్సవ విశేషాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నది. ఆ తల్లిని మనం నమస్కరిస్తూ హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టువు అని చెప్పి పోతనామార్చుల వారు వర్ణిస్తారు. హరికిన్ పట్టపుదేవి అని చెప్పి అన్నారు మొట్టమొదటగా. అంటే స్వామివారి యొక్క పట్టపురాణిగా నిత్య నిరంతరము కూడా భక్తులను అనుగ్రహించేటువంటి స్వామివారు ఆపన్నార్తి ప్రశమన విధౌ బద్ధ దీక్షస్య విష్ణోః ఎల్లప్పుడూ స్వామి దీక్షాబద్ధుడై ఉంటాడట. ఎటువంటి దీక్ష అది అంటే ఆపన్నార్తి ప్రశమన విధౌ, ఆపన్నులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా రక్షించడానికి కంకణబద్ధుడై ఉన్నటువంటి ఆ స్వామి వారికి సహచర్యై నిత్య నిరంతరము కూడా సృష్టి స్థితి లయలు అనేటువంటి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకము కూడా కలగకుండా ఒక పక్క ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారు నిర్వర్తించడానికి స్వామివారికి సహాయం చేస్తూ మరొక పక్క పురుషకార స్వరూపిణిగా ఈ జీవులు చేసేటువంటి సమస్త పాపపుణ్య ఫలాధార సుఖదుఖాలను దూరం చేసి స్వామివారి యొక్క సాయుధ్యాన్ని కలిగించేటువంటి వైకుంఠలక్ష్మిగా పూజలందుకుంటూ ఉన్నటువంటి ఆ పద్మావతీదేవి వారిని ఈనాడు మనం చంద్రప్రభ వాహనంపై వీక్షిస్తూ ఉన్నాం. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క, సాక్షాత్తుగా సిరి సంపదలన్నిటికీ కూడా పెన్నిధి ఆ మహాలక్ష్మీదేవి. అటువంటి మహాలక్ష్మీదేవి వారిని మనం ప్రార్థిస్తే గనక క్లుప్తారంభా కనక కలశైరభ్యసించన్ గజేంద్రాహ అని అన్నట్లుగా ఆ కనక కలశములతో ఆ దిగ్గజములన్నీ కూడా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉన్నట్టుగా మనం అమ్మవారిని ధ్యానిస్తే గనక తేషాం భూమేర్ ధనపతి గృహాత్ అంబరాదంబుధేర్వ ధారా నిర్యాంత్యధికమధికం వాంఛితానాం వసూనాం అని చెప్పి వేదాంత దేశికుల వారు చెప్పినట్లుగా నేను ఆర్తుణ్ణి అమ్మ, నా దగ్గర ఎటువంటి సంపద కూడా లేదు, మీ కైంకర్యం నిర్వర్తించడానికి నాకు సంపద కావాలి అని మనం నిస్వార్థంగా ప్రార్థించినట్లయితే దీనజన సంరక్షణ నిపుణ కనకధారే అని చెప్పి వాగ్గేయకారులు వర్ణించినట్లుగా ఆకాశం నుంచే కనకధారని కురిపిస్తుంది ఆ చల్లని తల్లి. అటువంటి అమ్మవారి యొక్క చంద్రప్రభ వాహనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంబు పెన్నిక్క చందురుతో బుట్టువు అని చెప్పి అన్నారు. క్షీరసాగర మథనంలో ఎన్నో బయటకు వచ్చాయి. కామధేనువు, కల్పవృక్షము, ఉచ్చైశ్రవము, ఐరావతము ఇత్యాది దివ్యములైనటువంటివి ఎన్నో బయటకు వచ్చాయి. వాటన్నిటికీ కూడా అగ్రగణ్యురాలు అమ్మవారు. అటువంటి ఐశ్వర్యములు దేవతలకు వెళ్ళడం కోసమై ముందుగా అమ్మవారు ఉద్భవించి ఈ ఐశ్వర్య సంపదని అంతటినీ కూడా దేవతలకు మరలా అనుగ్రహించినటువంటి చక్కని తల్లి ఆ అమ్మవారు. అటువంటి అమ్మవారితో పాటుగానే చంద్రుడు కూడా ఉద్భవించాడు. చంద్రుడు సాక్షాత్తుగా ఎవరు అంటే మనం తినేటువంటి ఆహారానికంతటికీ కూడా అధిపతి చంద్రుడు. సోమ ఓషధీనామధిపతి అని చెప్పి వేదం చెబుతూ ఉన్నది. పంటలు పండడానికి ఆ చంద్రరశ్మియే కారణం. ఒక్క చంద్రుడే లేకపోతే గనక ఈ సమస్త జీవకోటికి ఆహారం అనేటువంటిదే లేదు.
అటువంటి ఆహారాన్ని అనుగ్రహించేటువంటి చల్లని వెన్నెలను అనుగ్రహించేటువంటి ఆ చంద్రుడితో పాటుగా పుట్టినటువంటి తల్లి కాబట్టి, అమృతంతో పాటుగా పుట్టినటువంటి తల్లి కాబట్టి ఈ చల్లదనము, అలాగే వెన్నెలలో ఉండేటువంటి మాధుర్యము, వెన్నెలలో ఉండేటువంటి ప్రకాశము అమ్మవారిలో చాలా ఉంటుందట. అయితే చందురు తోబుట్టువు భారతీ గిరిసుతలతో నాడు పూబోణి అని చెప్పి గొప్పగా చెప్పారు పోతనామాత్యుల వారు. మనం సాధారణంగా మన ఇళ్లలో చూస్తే స్త్రీలకు ఇరుగు పొరుగు వారు ఉంటారు. మరి అమ్మవారికి ఆ వైకుంఠంలో ఇరుగు పొరుగు వారు ఎవరు అంటే భారతీ గిరిసుతలతో నాడు పూబోణి అని చెప్పి అన్నారు. అంటే సాక్షాత్తుగా చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవితోనూ, అలాగే పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి అయినటువంటి పార్వతీదేవితోనూ నిత్య నిరంతరము విలాసవంతంగా క్రీడించేటువంటి తల్లి ఆ యొక్క మహాలక్ష్మీదేవి. భారతీ గిరిసుతలతో నాడు పూబోణి తామరలందుండెడి ముద్దరాలు అని చెప్పి అన్నారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అని చెప్పి వర్ణిస్తారు కదా. అమ్మవారు ఉద్భవించినటువంటిది సాక్షాత్తుగా పద్మ సరోవరంలో సహస్రదళ కమలంలో ఉద్భవించింది అలమేలు మంగాదేవి. అటువంటి అమ్మవారు ఈ తామరలందుండేది ముద్దరాలు అని చెప్పి అన్నారు పోతనామాత్యుల వారు. జగముల్ మన్నించు నిల్లాలు అంటే ఈ జగత్తులో మనం మానవులమంతా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. అయితే ఈ పాపాలన్నిటినీ కూడా పక్కకి తోసి పరమాత్మ యొక్క పదసాన్నిధ్యాన్ని కలిగించేటువంటి ఆ తల్లికి నమస్కరిస్తూ ఈ వాహన సేవా వైభవాన్ని మనం వీక్షిద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. శోభాని 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 శోభాని. మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ. కూడున్నది పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు. కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట
గంభీరాలకే మరుదు తలపలోకమాతయట దయమరియే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు